హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. మాదిరెడ్డి సులోచన గారు రాసిన మీరైతే ఏం చేస్తారు పార్ట్ 3. రికార్డు ఆగిపోయింది అత్తయ్య. లలితమ్మ తల ఎత్తింది. అంజని రికార్డు ప్లేయర్ ఆఫ్ చేస్తుంది. రాత్రి చూసిన అందాల బొమ్మేనా అన్నట్టుంది. అంజు, శ్రీకి టీ ఇచ్చావా అని అడిగింది. రాత్రి ఏమీ జరగనట్టు. అంజని బీతాహరణేక్షణలా అయింది. పిక్కను చూసింది. వాడికి టీ ఇచ్చి నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా అన్నది. అంజని ఒకసారి అత్తగారి వంక చూసింది. ఆమె కళ్ళు ఆప్యాయతను కురిపిస్తున్నాయి. మెల్లగా గదిలో నుండి వంటగది వైపు వెళ్ళింది. అక్కడ పని మనిషిని అడిగి కప్పు ట్రేలో పెట్టుకుని శ్రీహర్ష ఉన్న గదిలోనికి వెళ్ళింది. అతను గెస్ట్ రూమ్లో ఉన్నాడని స్వీటీ చెప్పింది. గదిలో అడుగు పెడుతుంటే ఆమె కాళ్ళు వణికాయి. తుండు కట్టుకుని అప్పుడే బాత్రూమ్ నుండి తల తుడుచుకుంటూ వచ్చాడు శ్రీహర్ష. ఇద్దరి కళ్ళు అరసెకండు కలుసుకున్నాయి. అంజని తల వంచుకుంది. టీ అన్నది అప్రయత్నం మీద నోరు విప్పి. వద్దు. అటు తిరిగి తనకేం పట్టనట్టు నిర్లక్ష్యంగా అన్నాడు. అలాంటి నిర్లక్ష్యపు మాటలు పెద్దమ్మ చేత, వదిన చేత, అన్నయ్య చేత, బంధువుల చేత విన్నది. అప్పుడు ఒక రకమైన నిర్లిప్తత ఆవహించేది. ఈరోజు గట్టు తెగిన వాగుల దుఃఖం ముంచుకు వచ్చింది. ట్రే బల్ల మీద పెట్టి పళ్ళ బిగువున దుఃఖం అదిమి పట్టి అలాగే నిల్చుంది. అతను బట్టలు వేసుకుని అక్కడ దువ్వెన కోసం వెతికి అది కనిపించలేదేమో ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. తన తండ్రి హంతకుడా? ఆమెకు రోషం ముంచుకు వచ్చింది. ఎవరికి ఏ చిన్న బాధ కలిగినా సహించలేడు. అలాంటి తండ్రి హత్యలు చేస్తాడా? అతను తనలాగే దురదృష్టవంతుడు. లేని నిందలు మోస్తున్నాడు. అన్నా వదిన అనవసరంగా ఎన్నిసార్లు అనరు. మెల్లగా అత్తగారి గదివైపు వచ్చింది. కట్టెను తొలగించుకుని పోబోయిందల్లా భర్త గొంతు వినిపించాక ఆగిపోయింది. శ్రీ అమ్మంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఆమె బ్రతకాలనుకుంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. ఒకసారి బాలరాజుని ఎక్కడికి తీసుకురా అన్నది మెల్లగా. అది కాదమ్మా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? శ్రీ, నిన్ను చూస్తే నవ్వు వస్తుందిరా. కానీ పెంచి ఇంత పెద్దవాడిని చేసిన తల్లి మాటల కంటే ఒక అనామకుడి మాటలకు విలువ ఇస్తావా? అమ్మా, అదేం లేదు, అతన్ని తీసుకొస్తాను అన్నాడు. తల్లి తల ప్రక్కన ఉన్న దువ్వెన తీసుకుని తల దువ్వుకుంటూ అతన్ని వెనుక నుంచి చూస్తూ నిలబడిపోయింది. చిత్రకారుడు గీసిన చిత్రంలా ఉన్నాడు. ఎవరి బాలరాజు? తను ఏం అపకారం చేసిందని తన భర్త మనసు విరిచేస్తున్నాడు. అతనే కనుక రాకుంటే తన బ్రతుకు మరో విధంగా ఉండేది. తను అల్లరిగా అతని జుట్టుతో ఆడుకుంటూ దువ్వుతూ ఉండేది. ఆమె ఊహలు ఎటో వెళ్ళాయి. అలా అలల్లా మధురంగా సాగుతున్నాయి. అమ్మ అంజని, అంజు అత్తగారి వంకే ఏమిటన్నట్లు చూసింది. వచ్చిన మర్నాడే ఇంటి బాధ్యత అప్పగించడం భావ్యం కాకపోయినా నా అనారోగ్యం నన్ను అసహాయరాలను చేస్తుందమ్మా. విజయ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి వస్తానన్నది. పనివాడు టిఫిన్ చేసే ఉంటాడు. శ్రీకి నాకు పట్రా అన్నది. అక్కడి నుంచి చకచకా వంటింట్లోకి వచ్చింది. తండ్రి దగ్గర పనిచేసే యలమంద పూరీలు వత్తుతున్నాడు. వేయించిన పూరీలు ప్లేట్లలో సర్దింది. యలమంద ముసిముసిగా నవ్వాడు. జరుండు బుజ్జమ్మ, నేను తీసుకొస్తాను అన్నాడు. వంట పని చూడు అని ప్లేట్లు తీసుకుని గదిలోకి వచ్చింది. మోకాలితో స్టూలు జరుపుతూ ట్రే పెట్టడానికి వంగింది. ఆమె జడ వెళ్ళి కొరడా దెబ్బల శ్రీహర్ష ముఖానికి తాకింది. ఆమె జడని భయంగా వెనక్కి వేసుకుంది. భలే భలే, మామయ్యను అలాగే కొట్టాలి. అమ్మమ్మ, నా జుట్టు కత్తిరించకే. చప్పట్లు కొడుతూ బుట్ట బొమ్మల గళ్ళ ఫుల్ ఆయిల్ స్లీవ్లెస్ ఫ్రాక్ వేసుకుని వచ్చింది స్వీటీ. జుట్టు పెంచుకుని మగడిని కొట్టడానికే అయితే ఇంకా చాలా టైం ఉందే తల్లి. బ్రేక్ఫాస్ట్ చేసావా? లలితమ్మ అడిగింది. ఓ ఎస్, అత్తయ్య తినిపించింది. శ్రీహర్ష భుజాలపై స్వారీ చేస్తూ అంది. స్వీటీ, నా షర్టు పాడవుతుంది, దిగు అన్నాడు కాస్త కోపంగా. అమ్మమ్మ, రాత్రి మామయ్య మిరపకాయ బజ్జీలు తిన్నాడా అన్నది నవ్వుతూ. విజయ భర్తను ఆ మాటని ఏడిపిస్తుంది ఎప్పుడు. యూ నాటి, పకపక నవ్వాడు. ముగ్ధురాలైనట్టు చూసింది అంజని. లలితమ్మ లేచి కూర్చుంది. అంజని ప్లేటు ఆమెకిచ్చింది. ఆమె పూరి తుంపి కూర తీసుకుని మొదటి ముద్ద కొడుక్కి అందించింది. చిన్నప్పటి నుంచి అది తన ఆనవాయితీలా. ఇంట్లో ఉంటే తల్లి ఎత్తిన మొదటి ముద్ద పిల్లలకు పెడుతుంది. మామయ్య అబద్ధాల కోరు. రాత్రేమో తనకేం దొరికినా అత్తయ్యకి ఇస్తానని ప్రామిస్ చేశాడు అన్నది స్వీటీ. శ్రీహర్ష ఉలిక్కి పడ్డట్టు చూశాడు. స్వీటీ నవ్వు అతన్ని సవాల్ చేసినట్టు నిలబెట్టింది. లలితమ్మ మిగిలిన ముక్క అతని చేతికిచ్చి అంజని వైపు చూసింది. అంజు, ఇలారా దగ్గరగా పిలిచింది. శ్రీహర్ష చేయి యాంత్రికంగా ముందుకు వచ్చింది. అంజని లజ్జాభారంతో తల వంచుకుంది.
అతని చేతిలోని పూరి తీసుకుంది. తను తీసుకోకపోతే తల్లి తీసుకోదని శ్రీహర్ష టిఫిన్ ప్లేట్ అందుకున్నాడు. లలితమ్మ తన చేతిలోని ప్లేటు కోడలికి ఇచ్చింది. మీరు తీసుకోండి అత్తయ్య, నేను తెచ్చుకుంటాను అన్నది. నేను తెస్తాన్నాను బుజ్జమ్మ. ఎలమంద మరో ప్లేట్ పూరీలు టీలు తీసుకువచ్చాడు. మౌనంగా అందుకుంది అంజని. ఉపాహారం ముగిసింది. శ్రీహర్ష లేచాడు. బయటికి వెళ్ళాలన్నాడు. శ్రీ, కరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. ఈ పూట మీరిద్దరూ ఊటీకి వెళ్ళి రండి అన్నది. అలాగే అన్నాడు ప్రతిఘటించకుండా. అత్తకోడలిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అతని ఆలోచనలు వేరుగా సాగుతున్నాయి. తనకి ఇప్పుడు అప్పటికన్నా ముఖ్యం తల్లి ఆరోగ్యం. శ్రీ ఇద్దరు పచ్చగా ఉంటే ఓర్వలేని వారు ఎన్ని మాటలైనా అంటారు, విడదీస్తారు. అలాంటప్పుడే వివేకంతో పనులు చేయాలి. తల పంకించాడు. అతనికి అడకత్తెరలో పోగచెక్క గుర్తుకు వచ్చింది. మెల్లగా బయటికి వచ్చాడు. లలితమ్మ అంజనిని దగ్గరగా తీసుకుని నుదురు చుమ్మించింది. పిచ్చి పిల్ల, ఒక్క రాత్రికే ముఖం ఎలా పీకిపోయిందో చూడు అన్నది ఆప్యాయంగా. ఆ మాత్రం ఆప్యాయతకే ఘనీభవించిన ఆమెలోని దుఃఖం ద్రవించి అశ్వరూపంలో బయటికి వచ్చాయి. అంజు, కొందరి జీవితాలు పరీక్షతో ప్రారంభమవుతాయి. వాటిని ఎదుర్కోవాలి మొండిగా అన్నది. ఎన్నో మాట్లాడాలని ఉన్నా నోట మాట రావటం లేదు. ఆమెకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదాయే. వాడిది అతి సున్నితమైన మనసు. ఎవరో విరిచేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఆ అవకాశం ఇవ్వవద్దు. తన పమిటతో ఆమె కళ్ళు ఒత్తింది. అంజు, అమ్మ. బయట నుండి శ్రీహర్ష గొంతు విని ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. మరో మగ గొంతు వినిపించింది. శ్రీహర్ష నవ్వు వినిపించింది. అంజన లేచి 2 అడుగులు వేసింది. శ్రీహర్ష అతనితో పాటు ఓ పెద్ద మనిషి వచ్చారు. ఆయన ఖద్దరు బట్టల్లో హుందాగా ఉన్నాడు. పట్టి చూస్తే శ్రీహర్షకు పోలికలు కనిపిస్తున్నాయి. అమ్మ, పెదనాన్నగారు వచ్చారు. నీకు ఆరోగ్యం బాగాలేదంటే ఇక్కడికే వచ్చారు అన్నాడు. లలితమ్మ మంచం దిగి పమిట సర్దుకుంది. లేవకమ్మా, లేవకు. ఏమిటి సుస్థి అన్నాడు ఎంతో బాధపడుతున్నట్టు ముఖం పెట్టి. ఏముంది పెదనాన్న, నిన్నంతా నిండికి తానే అన్నట్టు తిరిగింది. అదీ కాక లేని బంధువులు లేనివారే, ఉన్న మీరైనా ఆహ్వానం పంపినా రాలేదని బాధ. కూర్చోండి. అక్కడున్న కుర్చీలో అతను ఆసీనుడయ్యాడు. రా అంజు. చెయ్యి పెట్టి చనువుగా తీసుకువెళ్ళి అతనికి నమస్కరించాడు. అంజనికి అతను ఆశీర్వదించడం, హర్ష జవాబు చెప్పటం ఏమీ తెలియదు. భర్త స్పర్శలోని విద్యుత్కు అణువణువు పరవశించింది. అంజు, స్వీట్లు, కాఫీ పట్రా అన్న శ్రీహర్ష గొంతు విని ఉలిక్కిపడి అతని చేతిలోని తన చెయ్యి తీసుకుని వెళ్ళింది. అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అతను ఇల్లు డేగ కళ్ళతో పరీక్షించడం అందరూ గమనించారు. నేను ఊళ్ళో లేనురా అబ్బాయి. మీ పెద్దమ్మ అందరితో మా వాడు ఉన్నాడని, తన తమ్ముడి కూతుర్ని చేసుకుంటానని గర్వంగా చెప్పిందామె. ఒక్క మాట పలుకు లేకుండా ఆహ్వానం వస్తే ఆమెకు కోపం వచ్చింది మరి అన్నాడు ఆయన. ఆయన పేరు పద్మనాభరావు. పెదనాన్న అన్నది మీరేనా? విన్నది నేనేనా? శ్రీహర్ష నాటకీయంగా అడిగాడు. చాలేరా, కలతలు ఎప్పుడూ ఉంటాయా? నేను అన్నీ మర్చిపోతాను అన్నాడాయన. విని మర్చిపోయే మాటలే అన్నారా? విజయ వద్దన్న ఆమె పెళ్లికి పిలవటానికి వెళితే కూర్చోమ్మనైనా అనలేదు. శ్రీహర్ష నవ్వాడు, అవమానాన్ని లోపలకు నెట్టి. కానీ నాది చాలా దుడుకు స్వభావం పెదనాన్న. అంజని లాంటి ముగ్ధ అయితేనే కాపురం చేస్తుందని అమ్మకు బాగా తెలుసు. ఆమె నిర్ణయంలో పొరపాటు ఉండదని నా నమ్మకం. ఐ బిలీవ్ ఇట్ అన్నాడు సగర్వంగా. ముగ్ధ అన్న పదం అంజని హృదయం గిలిగింతలు పెట్టింది. ఆమె చకచకా జాంగ్రీలు సర్ది వేయించిన జీడిపప్పు పక్కన పోసి తెచ్చి పద్మనాభం ముందు ఉంచింది. నాకేది అల్లరిగా అడిగాడు శ్రీహర్ష. ఆమె త్వరగా వెళ్ళి మరో ప్లేటు తెచ్చి అతనికి ఫలహారం పెట్టింది. అప్పుడే పూరి తిన్నాను, సగం నువ్వు తీసుకో అంజు. పెదనాన్న, ఈ ఇల్లు ఈ సామానులన్నీ అంజు తెచ్చుకున్నవే అన్నాడు. ఎవరైనా నీ చదువును నిన్ను చూస్తే 2 లక్షల కట్నం ఇస్తారా? మీ పెద్దమ్మ చాలా నిరాశపడింది అన్నాడు ఆయన. అది తప్పదు పెదనాన్న. అక్క పెళ్ళికి మీరు కన్యాదానం చెయ్యనంటే అమ్మ కూడా నిరాశపడింది అన్నాడు. చూడమ్మా, అన్నీ మా ఆనంద్ బుద్ధులే. ఒకసారి భోజనానికి రావాలి అన్నాడు. అతను ఎంపీ, ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటాడు. స్వీటీని తీసుకుని రాజశేఖరం వచ్చాడు. శ్వేత, తాతయ్యకి నమస్కరించు అన్నది లలితమ్మ. స్వీటీ నమస్కరించింది. రాజశేఖరానికి పరిచయం చేశాడు శ్రీహర్ష. అతను నమస్కరించాడు. బావగారు ఇంజనీరు, కానీ
ఉద్యోగం చేయాలన్న ఆసక్తి లేదు పెదనాన్న, చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తాడు అన్నాడు. లెక్క పెట్టి ఇచ్చిన డబ్బులు దేనికి సరిపోతాయి? డబ్బు గురించి కాదండి, ట్రాన్స్ఫర్ గొడవలు ఉంటాయి. విజయకు క్లినిక్ ఉందాయే అన్నాడు రాజశేఖరం. అంజని అతనికి టిఫిన్ కాఫీ తెచ్చిచ్చింది. స్వీటీ తండ్రి భుజాలపై స్వారీ మొదలుపెట్టింది. స్వీటీ ఒంటరిదై మరీ గారాబం ఎక్కువైంది బావా అన్నాడు శ్రీహర్ష. ఆ మాత్రం దానికి ఆలోచన ఎందుకు? సంవత్సరం లోపున మా స్వీటీకి ఓ ప్లేమేట్ని ఇవ్వండి అన్నాడు. అతనికి చాలా నిశ్చింతగా ఉంది. రాత్రి అంజని స్పృహ తప్పటం, శ్రీహర్ష కోసం భోజనం చేసినట్టు రుసరుసలాడటము, దాంతో లలితం అప్సెట్ అవ్వటం తలుచుకుంటే జాలి వేసింది, భయం కలిగింది. స్కూటర్పై విజయం తీసుకువెళ్ళి వదిలి వచ్చాడు. వచ్చేసరికి ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించింది. అమ్మయ్య అనుకున్నాడు. అల్లుడు గారు, మీరు మా వాడు సతీ సమేతులై భోజనానికి రావాలి. ఈరోజు రండి అంటూ నేనో తారీఖు ఇస్తే మీకు కుదరకపోవచ్చు. అందుకే మీరు ఫలానా అప్పుడు వస్తామని ఫోన్ చేయండి. అతడు విజిటింగ్ కార్డ్ టేబుల్పై వేశాడు. అలాగేనండి, సాయంత్రంలోగా ఫోన్ చేస్తాను. మీరు అడగటము మేము కాదనటమునా? వినయంగా చేతులు జోడించాడు రాజశేఖరం. బావా, నేను ఊటీ వెళుతున్నాను. నేను పోస్ట్ పోన్ చేయిస్తాలేవోయ్ అన్నాడు పద్మనాభరావును కారు వరకు సాగనంపి వినయంగా నమస్కరించాడు రాజశేఖరం. శ్రీహర్ష ఈరోజు కొత్త బావగారిని చూశాడు. తను 5 నిమిషాలు అతని ముందు అంజనితో చనువుగా ఉండటానికి ఎంత యాతన పడ్డాడు. అయినా బావను అర్థం చేసుకునే సమయం ఎప్పుడు దొరికిందని, వివాహం అయ్యాక విజయ హౌస్ సర్జెన్సీ చేసి కాపురం పెడదామనుకుంటే స్వీటీ పుట్టింది. అప్పుడు ఆయనకు రామగుండం ట్రాన్స్ఫర్ అయింది. స్వీటీకి 1 సంవత్సరం దాటుతుండగా విజయకు గవర్నమెంట్ ఆసుపత్రిలో అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. వెళ్ళాలా మానాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె ప్రొఫెసర్లు సలహా ఇచ్చారు. విజయ, కేవలం ఎంబీబీఎస్ అయితే లాభం లేదమ్మా. నువ్వు క్లవర్ స్టూడెంట్వి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అన్నారు. క్లినిక్ పెట్టుకుని గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సెలవులకే రాజశేఖర్ వచ్చేవాడు. ఒకసారి అతను ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి వచ్చేశాడు. కోటేశ్వరరావు సలహాతో చిన్న కాంట్రాక్ట్స్ మొదలుపెట్టాడు. విజయ చాలా ఖచ్చితమైన మనిషి. కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరం ఒకే చోట ఉందామని శ్రీహర్ష తల్లి అన్నారు. పొద్దంతా బయట తిరిగే మగరాయుళ్ళం మనము, ఆడవారు కలిసి ఉండాలి. మీ అక్కను అడుగు అన్నాడు. రాజా, ఆ మొహం మెప్పుల మాటలు నాకు నచ్చవు. ఏ పరిస్థితిలో కూడా కలిసి ఉండటం కుదరదు శ్రీ. నువ్వు నేను ఓ తల్లి పిల్లలం అనుకుంటాం, కలిసిపోతాం. ఇద్దరు పరాయి వారి రాక వల్ల మనిద్దరం పరస్పరం ద్వేషించుకోవద్దు అన్నది. అలా అయితే నాకు వివాహమే వద్దు అన్నాడు కోపంగా. ఫూలిష్గా మాట్లాడుకు. అదిగాక నాకు కూడా విసుగు వచ్చినప్పుడు రిలాక్స్ కావటానికి ఒక ఇల్లంటూ ఉండాలి. అది పుట్టిల్లైతే మరీ మంచిది. అమ్మకు మరో తోడు ఉండాలని ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను. నా కోసం ఇల్లు చూసుకున్నాను అన్నదామె. వెంగళరావు నగర్లో ఓ క్వార్టర్ అద్దెకు తీసుకుంది. అక్కడకు సామాను వెళ్ళింది. వివాహం తరువాత వాళ్ళు వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నారు. ఏమోయ్ అలా నిల్చున్నావు? భుజం చెరిచాడు రాజశేఖరం. అయ్యిందా సాగనంపుడు అన్నాడు కాస్త కినుకగా, మరి కాస్త వెక్కిరింపుగా. రాజా గలగలా నవ్వేశాడు. తప్పేముందో, ఎంపీగా ఉన్నాడు, ఎప్పటికైనా అవసరం వస్తాడు. మనం వెళ్ళి అతన్ని ప్రాధేయపడలేదు. బంధుత్వం తవ్వుకుంటూ తనే వచ్చాడు. కాస్త మర్యాదగా మాట్లాడితే నష్టమేమిటి అన్నాడు. అతను తమాషాకు అనటం లేదని తెలిసిపోయింది. శ్రీహర్ష ఏదో అనబోయాడు. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? నవ్వుతూ వచ్చింది విజయ. చేతిలోని స్టెప్ తీసి కూతురు మెడలో వేసింది. కాఫీ తీసుకుంటావా వదినా? అప్పుడే ఛార్జీ పుచ్చుకున్నావా అంజు? ఆడబిడ్డ అర్ధమగుడనుకుని మాత్రం కాఫీ తీసుకురాకు. అలసిపోయిన ఒక డాక్టర్కి ఇవ్వాలని తీసుకురా అన్నది. అయ్యో అక్కయ్య, నువ్వు రచయిత్ర అవుతూ డాక్టర్ అయ్యావే అన్నాడు శ్రీహర్ష. మమ్మీ, తాతయ్య వచ్చాడు అన్నది స్వీటీ. కోటేశ్వరరావు మామ వచ్చారా అమ్మా? కాదక్క, ద గ్రేట్ పెదనాన్నగారు, ఎంపీ గారు. అల్లుడు గారు శ్రీశ్రీ రాజశేఖరం గారు సముచిత రీతిన సాగనంపారు అన్నాడు. ఓ, నేను రిసెప్షన్ గుర్తులేదటనా? పాలిటీషియన్స్కి మతిమరుపు, మాట తప్పడం కామన్ కంప్లైంట్సేలే అక్క. ఏదో చెప్పాడు శ్రీహర్ష. ఇదిగో శ్రీ, నువ్వు చిన్నవాడివి, చూసి చూడనట్టు ఊరుకోవాలి. కోడిగుడ్డుకు వెంట్రుకలు తీసే ప్రయత్నం చెయ్యకు కసురుకున్నాడు రాజశేఖరం. విజయ భర్త వైపు చూసింది. అది కాదు విజయ, కొన్ని విషయాలలో పట్టు విడుపు ఉండాలన్నారు. క్లినిక్ నిన్ను వదిలిపెట్టిందా?
మాట మార్చేశాడు రాజా. లేదు, నేనే దాన్ని వదిలి వచ్చాను అన్నది నవ్వకుండానే. విజయ ముఖం మీద చిరునవ్వు లేకపోతే గిలగిలలాడిపోతాడు రాజా. ఆమెకు కోపం వచ్చిందని అర్థం. అందరికంటే ఎక్కువ కూతుర్ని అల్లుణ్ణి అర్థం చేసుకున్నది లలితమ్మ. అందుకే ఆమె నవ్వుకుంది. అంజని కోడల్ని పిలిచింది. కాఫీ తెచ్చి విజయకిచ్చింది. ఏమత్తయ్య? మృదువుగా అడిగింది. ఆమెకు ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడేవారు ఉన్నారంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. చూడమ్మా, నా బీరువాల్లో వదిన కోసం కొన్ని బట్టలు ఉన్నాయి. రాజాకి డబ్బే కావాలన్నాడు. కవర్లో డబ్బు వేసి ఉంచాను. తెచ్చి బొట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వు అన్నది లలితమ్మ. మరి నాకు? స్వీటీ అమ్మమ్మతో పోట్లాటకు సిద్ధమైంది. నీ పరికిడి మొదటే కుట్టుకున్నావు కదే అన్నది. అదంతా చిన్నపిల్లకేం తెలుసు అత్తయ్య. స్వీటీ, నీకు డబ్బులు ఇస్తామమ్మా అన్నది అంజని. థ్యాంక్ యూ అత్తయ్య, పెద్ద మనిషిలా జవాబు చెప్పింది. విజయకు బట్టలు పెట్టి కోడలి చేత సారే పసుపు కుంకుమ ఇప్పించి తృప్తి పడింది లలితమ్మ. మనము హర్ష ఒకేసారి వెళ్ళిపోతే అత్తయ్య ఒంటరిగా ఎలా ఉంటుంది? రాజశేఖరం అనుమానం వెలిపుచ్చాడు. స్వీటీ పనివారు ఉంటారు. రాజశేఖరం, మనము సాయంత్రం వెళ్ళిపోదాం. నాకు 2-3 రోజుల్లో ఫోన్ వస్తుంది అన్నది విజయ. అప్పుడే కోటేశ్వరరావు డ్రైవర్ వచ్చాడు. అమ్మా, అయ్యగారు బిల్డర్స్ యూనియన్ మీటింగ్కు పోవాలంట. బండి అవసరమైతే వాడుకుంటారని పంపిండు అన్నాడు డ్రైవర్ స్వామి. మీటింగం ఏమిటయ్యా బాబు? శ్రీహర్ష అడిగాడు. అదేనండి, సభ చెప్తారు చూడు, మీటింగ్కు వచ్చిన తిప్పలా ఇది. హర్ష నవ్వేశాడు. 2 ట్రిప్పులలో విజయ సామానులన్నీ వెంగళరావు నగర్లో చేర్చింది. అప్పటికి భోజనాల సమయం అయింది. అందరూ భోజనాలు చేశారు. లలితమ్మ నవ్వుతూ కొసరి వడ్డిస్తుంటే హర్ష తల్లినే చూస్తుండిపోయాడు. ఆమె చెప్పకపోయినా ఆమె సంతోషం, సుఖం తమతో పాటని గ్రహించాడు శ్రీహర్ష. రాత్రి ఆవేశంతో అన్నదానికే ఆమె బాధపడింది. ఆమెకేమన్నా జరిగితే తను జీవితాంతం బాధపడేవాడు. ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు శ్రీహర్ష. ఆనందంగా తమ ఇంట్లో అడుగుపెట్టిన అంజని భర్త హాల్లోనే ఆగిపోవడం చూసి తను ఆగిపోయింది. రండి, మీ గది పైన ఉంది అన్నది. అప్పుడే బయటికి వచ్చిన బాలాజీ వీళ్ళిద్దరినీ చూసి ముఖం చిట్లించాడు. నాన్న పిలుచుకు వచ్చాడా? నిరాదరణగా అడిగాడు. నాన్న బిల్డర్స్ యూనియన్ మీటింగ్కు వెళ్ళారట అన్నయ్య అన్నది తడబడుతూ. తడబాటు వల్ల ఆమెకు ఇంట్లో ఉన్న స్థానం, స్వేచ్ఛ అర్థమయ్యాయి. శ్రీహర్షకి జాలి కలిగింది. బాలాజీ పలకరించనైనా లేదు. తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో అంజనిని అక్కున చేర్చుకుని పద మన ఇంటికి అని లాక్కుపోవాలనిపించింది. చకచక ఆమె వెంట పైకి నడిచాడు. అతని జాలి, కరుణ గడ్డకట్టడానికి 5 నిమిషాలు పట్టలేదు. గదిలో అడుగుపెట్టగానే కోటేశ్వరరావు బస్ట్ సైజ్ ఫోటో కనిపించింది. మర్చిపోయిన కోపం మళ్ళీ తుఫానులా వచ్చింది. అంజని మంచాలు జరుపుతుండటం దులిపింది. అంజని, నేనొక విషయం చెప్పాలి అన్నాడు గుమ్మంలో నిలబడి. కూర్చోండి అన్నది మెల్లగా మంచం చూపుతూ. నేను కూర్చోవటానికి రాలేదు, నిన్నిక్కడ దిగవిడిచి వెళ్ళాలని వచ్చాను. పని అయిపోయింది, నేను వెళుతున్నాను అన్నాడు వెనుదిరిగి. నన్ను దిగవిడిచిపోవటానికి వచ్చారా? అపనమ్మకంగా అడిగింది. అవును. రాత్రి మీ నాన్నగారి అసలు స్వరూపం తెలిసింది. అతడు హంతకుడని గ్రహించాక నీతో ఉండటం జరగని పని అంజని. ఈ నిర్ణయం వెనకాల ఎంత మదన ఉందో తెలియదు నీకు. ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. మంచం కోడు ఆసరాగా చేసుకుని నిలదొక్కుంది. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది. ఏమండి? ఆమె గొంతు వణికింది. భయంకరమైన భవిష్యత్తు ఉంది అంజని, నన్ను క్షమించు. నా తండ్రిని నిలువునా చంపిన మనిషి కూతురితో కాపురం చెయ్యలేను అన్నాడు దృఢ నిశ్చయంతో. ఉదయం ఎంత ప్రేమగా పిలిచారు. హనీమూన్కు వెళుతున్నామని తల్లితో చెప్పాడు. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? అంజని చాలా పిరికిగా పెరిగిందా ఈ ఇంట్లో? భయపడుతూ. అందుకే ఆమెకు అతన్ని నిలదీసి అడగాలంటే భయం పట్టుకుంది. ఆమె ప్రశ్నించబోయే విషయం అర్థమైనట్టే అతను జవాబు చెప్పాడు. నువ్వు అమానుషమే అనుకో, స్వార్థమే అనుకో. నా జీవితం నా ఒక్కరిది కాదని, దానితో అమ్మ సంతోషం ముడిపడి ఉందని అర్థమైంది. ఆమె ముందు నాటకమాడాను. అతని ఒక్కొక్క మాట తుపాకీ గుండులా తగిలాయి హృదయానికి. అంటూ ఆశ్చర్యంగా చూసింది. నోట్లో నుంచి శబ్దమే రాలేదు. మా పెదనాన్న మమ్మల్ని అవమానించాడు. మేము బాధపడితే చూడాలనుకునే సాడిస్ట్ మెంటాలిటీ అతనిది.
అతని ముందు ఉన్నతంగా కనిపించాలని నీ విషయం గొప్పగా మాట్లాడాను. ఇందులో ఏదైనా పొరపాటు ఉంటే క్షమించు. ఏ నేరం హత్య కంటే ఎక్కువైంది కాదు. వస్తాను. అతను చకచకా ముందుకు నడిచాడు. అంజలి అయోమయం నుంచి తేరుకుని ముందుకు వచ్చింది. మెట్ల వరకు వెళ్ళిన అతను తిరిగి వచ్చాడు. చూడు, మీ నాన్న రాగానే ముసలి కన్నీళ్లతో మా అమ్మ దగ్గరకు వచ్చి ఈ విషయాలు చెబితే ఇంకో హత్య అవుతుంది అన్నాడు. మరండి మాట రాలేదు, కానీ కన్నీరు వచ్చింది. నువ్వు చెప్పదలిచింది మీ నాన్నతో చెప్పు. మీ నాన్న నష్టపరిహారంగా మా కుటుంబానికి సహాయం చేశాడు. చీట్ అండ్ డిసీట్. అతని ముఖం కండరాలు బిగుసుకున్నాయి. నేను ఊటీ వెళ్ళినట్టు అమ్మకు తెలుసు. నేను ఈ రాత్రి హోటల్లో గడిపి రేపు బెంగళూరు వెళ్తాను. జాబ్ దొరికితే వెళ్ళిపోతాను. అప్పుడు ఇల్లు నీదే, అద్దెకిచ్చుకో అని చరచరా దిగి వెళ్ళిపోయాడు. ఆమె తలుపు ఆసరా చేసుకుని నిల్చుండిపోయింది. కళ్ళ ముందు చీకటి వలయాలు ఏర్పడ్డాయి. తడుముకుంటూ వచ్చి తన మంచంపై వాలిపోయింది. ఆమెకు అంత అంధకార బంధురంగా ఉంది. ఏమిటి, ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే జవాబు దొరకదు. ఆమె జీవితం అంతా సమస్యలమయమే. 5 సంవత్సరాలు ఏదీ తెలియక హాయిగా సంతోషంగా బ్రతికింది. ఆ తరువాత ప్రారంభమైంది అసలు సమస్య. చిన్న గుడిసె లాంటి ఇంట్లో తన తండ్రి తల్లి ఉండేవారు. తండ్రి జీపులో బయటికి వెళితే తిరిగి వచ్చేప్పుడు రంగురంగుల బొమ్మలు, రకరకాల తినుబండారాలు తెచ్చేవాడు. అప్పుడప్పుడు కొత్త చొక్కా గుడ్డలు తేవటం బాగా గుర్తు. ఓ రోజు తల్లి బాగా కోపం తెచ్చుకుంది. ఇంత చిన్న పిల్లకు ఇన్ని గౌన్లు ఎందుకు, డబ్బు తగిలేయటం కాకపోతే అన్నది అతనికి బట్టలు అందిస్తూ. ఊర్మి, నా జీవితంలోకి నువ్వు సంతోషం తెచ్చిన నా లక్ష్మికి ఆ మాత్రం ఖర్చు చేసుకోలేనా? ఈ విషయంలో నువ్వు ఇంకేమైనా అంటే దోస్తీ కట్ ఆఫ్. ఆప్యాయంగా అంజనిని ఎత్తి ఆ చెంప ఈ చెంప ముద్దు పెట్టుకునేవాడు. అంజనిని షికార్లకు తిప్పటానికి ఓ కుర్రాడిని కుదిర్చారు. కొన్నాళ్లకు మంచి ఇంట్లోకి మారారు. తనకు ప్రత్యేకంగా చిన్న మంచం వేయించారు. తల్లిదండ్రుల గదికి ఆనుకుని తన గది ఉండేది. తను ఓ రోజు తల్లిపై పడిపోయింది. ఎన్నడూ లేనిది తండ్రి బెదిరించాడు. దాంతో అలకసాగించింది. అమ్మపై అలా దూకవచ్చా అంజు? ఎత్తుకుని బుజ్జగించాడు. నాకు నా గదిలో భయం వేసింది అంది వెక్కుతూ. నా తల్లి హృదయానికి హత్తుకుని ముద్దులు పెట్టాడు. మీ అమ్మ మనకు చిన్న పాపాయినిస్తుంది. అందుకే ఆమె ఆరోగ్యం బాగాలేదు. నువ్వు అలా సతాయిస్తే ఇంకా నొప్పి అవుతుంది. నీకు భయం వేస్తే నా దగ్గరకు రావాలి అన్నాడు నచ్చచెబుతూ. మంచిది నాన్న అన్నది. అప్పుడే తల్లి బలహీనంగా నడుస్తుందని అర్థమైంది. కాళ్ళు చేతులు పుల్లల్లా ఉండి పొట్ట ఎత్తుగా కనిపించింది. తండ్రి తనపై కోపగించుకోవటానికి సరైన కారణం ఉండే ఉంటుందని అనుకుంది. ఒకనాడు అర్ధరాత్రి ఇంట్లో గొడవగా ఉంది. తల్లి బాధగా అటు ఇటు తిరుగుతుంది. ఏమైందమ్మా? అంజని లేచింది. నువ్వు పడుకో అంజు. అమ్మ మనకు రేపు పొద్దున్న బుజ్జి పాపాయినిస్తుంది అన్నారాయన. అలాగే పడుకుని నిద్రపోయింది. ఊర్మిళ ఆంజనేయ స్వామి భక్తురాలట. అందుకే కూతురి పేరు అంజని అని పెట్టుకుంది. కొడుకు పుడితే అంజని కుమార్ అని పెడతానని అంటుంది. తల్లిదండ్రులు ఏవో వాదించుకోవటం వినిపించింది. అలాగే నిద్రలోకి జారిపోయింది. మర్నాడు మెలకు వచ్చేసరికి యలమంద అతని భార్య ఉన్నారు ఇంట్లో. వాళ్ళెందుకో ఆందోళన పడుతున్నారని అర్థమైంది. సాయంత్రం తండ్రి రాగానే వాళ్ళిద్దరూ కాళ్లకు చుట్టుకుపోయి ఏడ్చారు. తండ్రి తనను గుండెలకు హత్తుకుని ఏడ్చాడు. నాన్న, అమ్మ పాపాయిని తెస్తుందా? ఆయన కుమిలి కుమిలి ఏడ్చాడు. మీ అమ్మ దేవత తల్లి, అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అన్నాడు. జనం రావటం, పలకరించటం, ఏడ్పులు చూస్తుంటే తన తల్లి చనిపోయిందని అర్థమైంది. 4 రోజులకు లలితత్త వచ్చింది. మొదట ఏడ్చింది, తండ్రిని ఓదార్చింది, తనను ముద్దు పెట్టుకుంది. నా దగ్గర ఉంటావా అంజు అని అడిగింది. అమ్మ ఉంటుందా అత్త అని అడిగింది. నేను అమ్మను అన్నదామె. కన్నీరు ఆపుకొని తనను ముద్దు పెట్టుకుంది. తనకు తల్లి లేదు, ఇక రాదన్న సత్యం అర్థమైంది. అప్పటి నుండే తను ఒంటరిదాన్ని అన్న భయం నరనరాలు కొరికేయటం ప్రారంభించింది. తండ్రి కాన్వెంట్ హాస్టల్లో ఉంచాడు. అక్కడ పిల్లలంతా చలాకీగా తిరుగుతుంటే తను ముడుచుకుపోయి ఓ మూల నిలబడిపోయేది. ఎవరు ఏ పని చెప్పినా చేసేది. ఎవరన్నా గట్టిగా కోపగిస్తే బావురుమని ఏడ్చేది. వారం వారం తండ్రి వస్తే అతన్ని కౌగిలించుకుని ఏడ్చేది. నేను ఇంటికి వస్తాను నాన్న అని మారాం చేసేది. వద్దంజు, దినమంతా పనికి వెళితే నువ్వు ఒంటరిగా ఉండాలమ్మా బుజ్జగించేవాడు. అయినా పిరిగితనం పోలేదు. ఓ రోజు క్లాస్లో పక్క పిల్ల పెన్సిల్ పోయిందట. అందరూ బయట ఆడుతుంటే తను క్లాసులో ఉంది కాబట్టి తనే తీసిందని టీచర్కు రిపోర్ట్ చేసింది. ఆ అమ్మాయి తీసావా? టీచర్ తీక్షణంగా అడిగింది.
తను వణికిపోయింది. అందుకే భయంగా చూస్తూ తలాడించింది. ఆమె నమ్మలేదు. వీపు మీద నర్తించింది ఆవిడ చెయ్యి. దొంగతనం చేసినందుకు 5 దెబ్బలు, అబద్ధాలాడినందుకు మరో 5 అంటూ చెళ్ళు చెళ్ళు అనిపించింది. వద్దు టీచర్, కొట్టొద్దు. తీశాను అన్నది భయంతో. ఎక్కడ పెట్టేశావు? ఆవిడ గర్వంగా పిల్లల వైపు చూసింది, నిజం కక్కినందుకు గర్వపడుతూ. పారేశాను అన్నది. అక్కడని ఇక్కడని చూసింది, ఎక్కడా దొరకలేదు. అప్పుడే పెన్సిల్ పోయిన అమ్మాయి అక్క వచ్చింది. ఆమె 6వ తరగతిలో ఉంది. చెల్లెలు బయటికి ఆడుతుందని ఆ పెన్సిల్ తను తీసుకుందట. పెన్సిల్ ఆమె ఇచ్చింది. తలపై నుండి పెద్ద భారం దిగినట్టు అనుభూతి పొందింది. అంతే, మళ్ళీ వీపు చెళ్ళుమంది. నీకెంత పొగరు? పెన్సిల్ తీయనిదే తీశానంటావా అని ఎడాపెడా వాయించేసింది. దెబ్బలంటే తెలియదు. అదీ కాక అసలే పిరికిది. సాయంత్రం జ్వరం ముంచుకు వచ్చింది. జరిగింది తెలుసుకుని ఆ టీచర్ని నానా మాటలని తనను ఓ పెద్ద బెంగళాకు తీసుకువెళ్ళాడు తండ్రి. వారం రోజులు కంటికి రెప్పలా కాపాడాడు. ఉదయం సాయంత్రం ఒక స్త్రీ వచ్చి చూసి వెళ్ళేది. ఒకరోజు తండ్రి వచ్చి తన దగ్గర కూర్చున్నాడు. అంజు, నేను సాగర్కు వెళ్ళాలమ్మా, నువ్విక్కడ అమ్మ దగ్గర ఉండు. అమ్మా, ఏది నాన్న? అపనమ్మకంగా చూసింది చుట్టూ. చూడు అంజని, నీ వస్తువులు పోతే ఏం చేస్తావు? అమ్మ రావటానికి వస్తువులు పోవటానికి సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కొత్తవి కొనుక్కుంటాను. రైట్, ఇప్పుడు మనం కొత్త అమ్మ దగ్గరకు వచ్చాము. నువ్వు ఇక్కడే ఉండి బాగా చదువుకోవాలి. నేను వస్తుంటాను అని బుజ్జగించారు. తనకు కొత్త అమ్మ వస్తుంది. ఎంత అపురూపంగా ఉంది. ఊహ ఉత్సాహంగా తండ్రి మెడకు చేతులు వేసింది. నాన్న, అమ్మని చూపించు అన్నది. ఆమె పసిహృదయంలో అమ్మ అనే కమ్మని పదం నాటుకుపోయింది. పద. అతను లేచాడు. అతని చెయ్యి పట్టుకుని ఉత్సాహంగా పైకి వెళ్ళింది. అక్కడ హాల్లో రోజు తనను చూసే ముత్తైదువ కూర్చుంది. అదిగో అమ్మ, వెళ్ళు అన్నాడు కోటేశ్వరరావు. ఆమె అమ్మలా లేదు, అలంకరించిన బొమ్మలా ఉంది. అమ్మ కళ్ళల్లో ఆ ఆప్యాయత లేదు. అమ్మ ముఖం మీద తనను చూడగానే నర్తించే చిరునవ్వు లేదు. తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకుంది. కమలా, అంజు ఇక్కడే ఉంటుంది అన్నాడు ముక్తసరిగా. అన్నది. అంజు భయంగా తండ్రిని హత్తుకుపోయింది. రా, వచ్చి ఇలా కూర్చో. పక్క కుర్చీ చూపించింది. వెళ్ళమ్మా, అమ్మ పిలుస్తోంది. తండ్రి ముందుకు తోశాడు. అడుగులు లెక్కబెట్టుకుంటున్నట్టు వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. ఇంకా బలహీనంగా ఉన్నట్టుంది అన్నది గుచ్చి గుచ్చి చూస్తూ. ఆ చూపులు భరించలేకపోయింది. వారం రోజులు గడవకముందే ఆ ఇల్లు ఒక జైలు లాంటిదని అర్థమై తన భావాలు ఊహలు తండ్రికి చెప్పలేదు. ఆ వయసు లేదు. పాలు తాగుతా ఉన్నావుగా, అమ్మగా పరిచయం చేసిన కమలమ్మ అడిగింది. నాకు డోకొస్తుందని చెప్పలేకపోయింది. నీకు ఇష్టం లేదు అవునా? ఇష్టం ఉన్నా లేకపోయినా త్రాగవలసిందే. తీసుకెళ్ళు, వంట ఆమెకు చెప్పింది. ఆనాడే అంజని జీవితంలో తన ఇష్టం అంటూ ఏదైనా భావం ఉంటే అది కూకటి వేళ్లతో పెకిలించబడింది. పాలంటే ఇష్టం లేదు. రోజు అవే త్రాగింది. ఆమెకి ఇష్టం లేని కూరలే బల్ల మీద ఉండేవి. ఊర్మిళకు పరికిణి జాకెట్లు అంటే చాలా ఇష్టం. అదే ఇష్టం అంజనికి వచ్చింది. చాచా, ఏమిటా అవతారం? ఇంట్లో తిరిగితే అసహ్యం అన్నది కమలమ్మ. ఆనాటి నుండి రకరకాల గౌన్లు, ప్యాంట్లు వేసుకోవటం అలవాటు చేసుకుంది. తన ఒత్తైన జుట్టును 2 పాయలుగా తీసి జడ అల్లుకుని ముందుకు వేసుకుని చూసుకోవటం ఎంతో ఇష్టం. ఇంటర్ చదివే వరకు జుట్టే ఉంచలేదు. బ్యూటీ సెలూన్కి వెళ్తుంటే బలిపీఠం ఎక్కినంతగా వణికిపోయేది. అక్కడ ముఖాలు వృద్ధించుకుంటూ కనుబొమ్మలు దారాలతో లాగించుకునే వారిని కళ్ళు పెద్దవి చేసి చూసేది. ఆమెకు తన 7 అమ్మాయిలను పిలిచి బొమ్మలో పచ్చీసు ఆడుకోవాలని ఉండేది. అందరిలా గంతులేస్తూ నవ్వుతూ రోడ్డుపై కనిపించిన ప్రతి వస్తువు కొనుక్కోవాలని ఉండేది. తనతో ఎవరూ కలవరు. రాధ అనే టీచర్ గారి అమ్మాయి తనతో స్నేహం చేయాలని దగ్గరగా వచ్చింది. రాధతో మాట్లాడుతుంటే, రాధ చెప్పే కబుర్లు వింటుంటే అత్యంత అద్భుతంగా ఉండేది. మా ఇంట్లో బొమ్మలు పెడితే నువ్వు రావే అని ఆహ్వానించింది. బొమ్మలంటే ఏమిటే అని ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో, అవి తెలియదా? నవరాత్రులకు మా ఇంట్లో బొమ్మలు పెట్టి పేరంటాలు పిలుస్తాం. నాకు పెట్టడం రాదు. అన్నీ అన్నయ్యే పెడతాడు. దీపాలు మాత్రం నేను వెలిగిస్తాను అన్నది ఉత్సాహంగా. నీకు అన్నయ్య ఉన్నాడా? అన్నయ్య తమ్ముడు ఉన్నారు. ఒక్కతే ఆడపిల్ల అంటూ అందరూ నా సైడే అనుకో గర్వంగా చెప్పింది. అన్నయ్య తమ్ముడు తనతో ఆడుకోవటానికి ఎవరన్నా ఉంటే ఎంత బాగుండు. ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తండ్రి కనిపించాడు. ఆవిడకు ఆనందం దొరికే చోటు, స్వేచ్ఛగా గాలి పీల్చుకునే చోటు తండ్రి సమక్షం మాత్రమే. అంజు, బాగా చదువుతున్నావా? ఆప్యాయంగా అడిగేవాడు. నాన్న, అన్నయ్య అంటే ఎవరు? ఎందుకు తల్లి అన్నాడు ఆశ్చర్యంగా.
మా క్లాస్మేట్ రాధకు అన్నయ్య తమ్ముడు ఉన్నారు అన్నది దిగులుగా. అతను కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. మీ అన్నయ్య వస్తున్నాడమ్మా, అందుకే నేను వచ్చాను అన్నారాయన. అంజనికి ఎగురు గొంతులేయాలనిపించింది. రాధకు ఈ విషయం చెప్పాలని ఉంది. ఆ రాత్రంతా అన్నయ్యను గురించి తీయని కలలు కన్నది. మర్నాడు రాధ ఆశ్చర్యంగా చూసింది. ఏమిటే అంత సంతోషం అన్నది. నాకు అన్నయ్య ఉన్నాడే, హాస్టల్లో ఉన్నాడు, ఈరోజు వస్తున్నాడు అన్నది కమలతో. అబ్బా, నువ్వు నవ్వితే ఎంత బాగుంటుందే అంజు, ఎప్పుడు నవ్వరాదు అన్నది రాధ. నిజంగా ఎప్పుడు నవ్వుతానే అన్నది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నూనె మీసాల యువకుడు పెద్దల్లి తండ్రి మధ్య కూర్చున్నాడు. రా అంజు అన్నయ్య తండ్రి నవ్వుతూ పిలిచాడు. ఒక్క నిమిషం చూసి ముందుకు పరిగెత్తింది. ఆగు. పెద్దమ్మ కంఠం విని ఆగిపోయింది. ఆమె ఆనందం అంతా ఆవిరైపోయింది. యూనిఫామ్ మార్చుకుని రిఫ్రెష్ అవ్వాలని తెలియదా? ఆడపిల్ల చెడిపోవటానికి కారణం నువ్వు కాదు. ఆమె తండ్రి వంక తీక్షణంగా చూసింది. అంజని హృదయం గిలగిలలాడిపోయింది. తండ్రి ఎవరు ఏమన్నా ఆమె హృదయం పిండినట్టు అవుతుంది. తనకున్న ఆత్మీయుడు అన్నీ ఆయనే. నెమ్మదిగా వెనుదిరిగింది. ఎందుకు మమ్మీ, ఆ పిల్ల ఈ ఇంట్లో ఎక్కడైనా ఆర్ఫనేజ్లో చేర్పించరాదు అన్నాడు యువకుడు. బాలాజీ కోటేశ్వరరావు అరిచాడు. అవును డాడీ, ఆడపిల్లను మీరు గారాబం చేయటం, మమ్మీ బాధపడటం ఐ డోంట్ లైక్ ఇట్ అన్నాడు కోపంగా. అంజని హృదయం కలుక్కుమంది. ఆడపిల్ల అన్న పదం ఆమెను వెర్రిదాన్ని చేసింది. అన్నయ్య ఒడిలో ఆడాలన్న కోరిక ఆదిలోనే హరించుకుపోయింది. మర్నాడు రాధతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడ వాళ్ళన్న తనతో ఆడుతుంటే సంబరపడిపోయింది. డ్రైవర్ పిలిస్తే గబగబా వచ్చి కారెక్కింది. రేపు రావే రాధ ఆహ్వానించింది. ఏమిటింత ఆలస్యం? బాలాజీ డ్రైవర్ని లెంపకాయ కొట్టాడు. చిన్నమ్మ 5 నిమిషాలు దోస్తుల దగ్గరుంటే డ్రైవర్ రోషంగా చూస్తూ మెల్లగా జవాబు చెప్పాడు. చిన్నమ్మ అంటే చిన్నమ్మ ఎవరితో? రోడ్డున పోయే పిల్ల కోసం కారా? మమ్మీ గావు కేక పెట్టాడు. ఏం బాలు? కమలమ్మ వచ్చింది. నేను వాచ్మెన్ గురించి మాట్లాడాలి. టైం అయిందంటే వీడు చిన్నమ్మకు కారు అంటూ ఆలస్యం చేశాడు. రేపటి నుంచి ఆ పిల్లని రిక్షాలో పంపించు అన్నాడు. అతని కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. రిక్షాలో కాదు, నడిచి వెళ్ళమన్నా వెళుతుంది. ఇప్పుడు ఇంకేం అనుకుంటే బాగుండును. ఎక్కడికి వెళ్ళావు? పిడుగులాంటి ప్రశ్న. రాధ టీచర్ కూతురింటికి. వాక్యం పూర్తి చేయలేకపోయింది. నీకు షికార్లు కావలసి వచ్చాయా? మన స్టేటస్ ఏమిటి, వాళ్ళ అంతస్తు ఏమిటి? వెళ్తున్నట్టు చెప్పావా? లేదన్నట్లు తలాడించింది. బాలాజీ కోపంగా ముందుకు వచ్చి లాగి లెంపకాయ కొట్టాడు. అంతే, లొంగ చుట్టుకుపోయి తలుపు ముందుకు వచ్చి పడింది. అప్పుడే వచ్చిన లలితమ్మ చెయ్యూతనిచ్చి లేపింది. ఏమైంది బాలాజీ? ఆమె అడిగింది. ఆ సైతాన్నే అడుగు అని విసురుగా వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో పులిలా కనిపించిన బాలాజీ నుంచి తనను రక్షించిన లలితమ్మ అంటే అంజని దృష్టిలో దేవత. ఏమిటో లలిత, ఇతరుల పిల్లలను పెంచటం ఓ పెద్ద పరీక్షనుకో. మూరెడున్న ఈ పిల్ల ఇంట్లో తిరగడం ఏమిటి చెప్పు అన్నది కమలమ్మ. అంజు, ఎక్కడైనా ఆలస్యం అయితే పెద్దమ్మ కంగారు పడుతుంది. చెప్పి వెళ్ళాలమ్మా అన్నది బుజ్జగింపుగా. వాళ్ళు మాటల్లో పడ్డారు. బ్రతుకు జీవుడా అని తన గదిలోకి వెళ్ళింది. బాలాజీ రాక పూర్వం ఓ సౌకర్యం ఉండేది. ఇల్లంతా తిరుగుతూ పనివారితో మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు అతని ఇంట్లో ఉంటే ఆమె వణికిపోతుంది. దెబ్బ పడనిదే మాట మాట్లాడడు. రోజుకొక్కసారైనా వీపు చిట్లుతుంది. ఆ దెబ్బకు కారణం ఉండదు. అమ్మ, నా దువ్వెన లేదు అంటూనే ఎదురుగా వెళుతున్న అంజని కనిపిస్తే ఒక్కటేస్తాడు. ఇదే తీస్తుందేమో. అతను భోజనం చేస్తుంటే అటుగా వెళితే చాలు గుడ్లు పెట్టుకుని చూస్తుందంటూ కొట్టేవాడు. ఎన్నోసార్లు అతను బల్ల మీద ఉంటే భోజనం లేకుండానే వెళ్ళిపోయేది తండ్రితో. ఏం చెప్తుంది, నాన్నగారిని కష్టపెట్టొద్దు అనుకునేది. 1-2 సార్లు తండ్రి తన దుస్తుల విషయం ఎత్తితే పెదతల్లి 4 రోజులు సాధించటం ఎరుగనిది కాదు. బాలాజీ ఇంట్లో ఉంటే చాలు బిక్కుబిక్కుమంటూ తిరుగుతుంది. తను బడికి రిక్షాపై వెళ్ళటం తండ్రికి బొత్తిగా నచ్చలేదు. నాన్న, నాకు రిక్షాయే బాగుంది అన్నది. తనకు ఇష్టం లేని పనులు తండ్రి చేయడం తెలుసు. 4 రోజులు రిక్షాలో వెళ్ళి వచ్చి తన గదిలో దూరేది. ఆ రోజు రాధ తన రిక్షాలో ఎక్కింది. మా అమ్మకు మీటింగ్ ఉందట, సాయంత్రం వరకు మీ ఇంటి దగ్గర ఉండమన్నది అన్నది. తన ఇంటికి జైలరు పెద్దమ్మ. ఆమె అనుమతి లేనిదే రాధను తీసుకువెళితే ఏమైనా ఉందా? తన అసహాయత చెప్పుకోలేదు. రిక్షా దిగుతుండగా కోటేశ్వరరావు ఎదురొచ్చాడు. అంజు, నీ స్నేహితురాలా? ఆప్యాయంగా అడిగాడు ఆయన. అవును నాన్న, రాధ మా నాన్నగారు అంది గారాలు పోతూ. నమస్తే. రాధ చేతులు జోడించింది. ఆయన ముచ్చటపడ్డారు.
చూడంజు, రాధకు మేనస్ తెలుసు, పెద్దవారిని చూడగానే నమస్కరించాలి అన్నాడు. ఇద్దరి భుజాలపై చేతులు వేసి ఇంట్లోకి నడిపించుకుని వెళ్ళాడు. కథ కొనసాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.